హలో స్టూడెంట్స్, చూడండి మా పారాబోలా స్టాండర్డ్ పారాబోలా గురించి మీకు చెప్పేసాను. ఇప్పుడు స్టాండర్డ్ పారాబోలాలో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పారాబోలా అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఉన్నప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుంది, దాని ఫోకస్, వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, లాటస్ సెక్టమ్ ఎలా ఉంటుంది. అలాగే y స్క్వేర్ ఈక్వల్ టు -4ax ఉన్నప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుంది, దాని ఫోకస్ ఎలా ఉంటాయో చూద్దాం. మనకు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పారాబోలా 4 టైప్స్. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, y స్క్వేర్ ఈక్వల్ టు -4ax, x స్క్వేర్ ఈక్వల్ టు 4ay, x స్క్వేర్ ఈక్వల్ టు -4a. 4 మా ఈ 4 డయాగ్రామ్స్ నేర్చుకొని ఫోకస్, వర్టెక్స్ అవి నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు 2 మార్క్స్ 4 మార్క్స్ యూజ్ పడుతుంది. ఎందుకంటే మనకు క్వశ్చన్ ఎట్లా అంటే ఫోకస్, వర్టెక్స్ ఇస్తాడు, స్టాండర్డ్ పారాబోలా అంటాడు. అంటే స్టాండర్డ్ పారాబోలా అంటే గుర్తుపెట్టుకోండి, పారాబోలా స్టాండర్డ్ పారాబోలా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, y స్క్వేర్ ఈక్వల్ టు 4x. అంటే వర్టెక్స్, ఫోకస్ ఇచ్చి స్టాండర్డ్ పారాబోలా ఫైండ్ చేయంటాడు. ఒకవేళ స్టాండర్డ్ పారాబోలా ఇచ్చి ఫోకస్ కానీ వర్టెక్స్ కానీ లాటస్ సెక్టమ్ కనుక్కో అంటాడు. ఎలా కనుక్కుంటాం అనేది ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తాను. అందుకన్నా ముందు మనకు డయాగ్రామ్స్ ఉంటాం. ఈ డయాగ్రామ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఫస్ట్ చూడమ్మా, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, y స్క్వేర్ ఈక్వల్ టు 4x. y స్క్వేర్ ఈక్వల్ టు 4x అంటే 4 పక్కన ఏముంది మా, ప్లస్ ఉంది, అంటే ఇది ప్లస్ అని గుర్తుపెట్టుకో. అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4x అనేది ప్లస్. అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4x అనేటప్పుడు పారాబోలా ఎక్కడ ఓపెన్ అయి ఉంటుంది, రైట్ సైడ్ ఓపెన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అన్నప్పుడు పారాబోలా ఎక్కడ ఓపెన్ అయిపోతుంది, రైట్ సైడ్. చూడమా, దిస్ ఇస్ ద x యాక్సెస్, దిస్ ఇస్ ద y యాక్సెస్, parabola on the x axis lies on the parabola. Focus S a comma 0, x axis y axis, directrix L equal to 0, z is equal to -a comma 0, x is equal to -a, ఇతరులకు వస్తే x ప్లస్ a. డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి. y స్క్వేర్ ఈక్వల్ టు 4x అంటే డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది, రైట్ సైడ్. ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఇలా ఉన్నప్పుడు మనకి ఏముంటాయంటే ఫోకస్ ఏ కామా 0, వర్టెక్స్ 0,0, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ x is equal to -a, x is equal to -a, రైట్ సైడ్ -a ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది x plus a equal 0, ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ y equal to 0, ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ y equal to 0. ఎలా అవుతుంది, x యాక్సిస్ పైన పారాబోలా ఉంది కాబట్టి y యాక్సిస్ ఏమవుతుంది, 0 అవుతుంది. మనం ఏదైనా x యాక్సిస్ పైన ఒక పాయింట్ ఇస్తే y యాక్సిస్ ఏమవుతుంది, 0 అవుతుంది. అలాగే ఇక్కడ x యాక్సిస్ లైస్ ఆన్ ద x యాక్సిస్ ఆన్ ద పారాబోలా y ఈక్వల్ టు 0 అలా. కాబట్టి మనం x యాక్సిస్ మీద పారాబోలా తీసుకున్నాం కాబట్టి y యాక్సిస్ ఏమవుతుంది, 0. ఇక్కడ చూడమా, LLR అంటే లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్టమ్. నేను సింపుల్ గా రాసాను, మీరు గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4a. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. x పారాబోలా ఎప్పుడైనా సరే y స్క్వేర్ ఈక్వల్ టు 4x అయినప్పుడు రైట్ సైడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అయిందంటే, y స్క్వేర్ ఈక్వల్ టు 4x అయితే పారాబోలా ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఉంది కాబట్టి ఫోకస్ ఏమవుతుంది, a కామా 0. అంటే a కామా 0 అంటే చూడమ్మా, ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు a కామా 0 అంటున్నా. a కామా 0 అంటే s ఈజ్ ఈక్వల్ టు మనకు ఖచ్చితంగా 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక ఎలిమెంట్స్ ఎక్స్ కూడా, ఒకటి y ఎలిమెంట్ ఉంటాయి. ఖచ్చితంగా మనకి ఏదైనా ఒక బ్రాకెట్ అంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఏమంటాం, ఎక్స్ అంటాం. సెకండ్ ఎలిమెంట్ y అంటాం. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏం తీసుకున్నా అంటే ఎక్స్ యాక్సిస్ మీద పారాబోలా ఉంది, ఎక్స్ యాక్సిస్ పైన పారాబోలా ఉంది కాబట్టి ఏ అవుతుంది. y యాక్సిస్ మీద లేదు కాబట్టి 0 అవుతుంది. గుర్తుపెట్టుకో, ఫోకస్ ఏ కామా 0 లేట్ పడుతుంది అంటే పారాబోలా ఎక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ ఉంది. ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఏ, y యాక్సిస్ ఏమవుతుంది 0. కాబట్టి ఫోకస్ ఇజ్ ఈక్వల్ ఏంది, ఫోకస్ ఎస్ ఈక్వల్ టు ఏ కామా 0, వర్టెక్స్ 0,0, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x is equal to -a, x plus a, ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ x యాక్సిస్ మీద పారాబోలా ఉంది కాబట్టి y యాక్సిస్ ఏమవుతుంది 0. లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్టమ్ 4a. ఈ లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్టమ్ 4a అనేది మనకు 2 మార్క్స్ అడుగుతాడు. ఎలా అనేది నేను చెప్తాను, దాని డెఫినేషన్ గుర్తుపెట్టుకో. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x ఉంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అంటే పాజిటివ్, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4ax ఉంది కాబట్టి పారాబోలా ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఓపెన్ ఉంది. రైట్ సైడ్ ఓపెన్ ఉంది అంటే మనకు
focus a comma 0, vertex 0 comma 0, equation of x is equal to minus a, it'll go say x plus a, length of the ladder sum 4a, last one equation of axis y equal 0, equation of axis y equal to 0 ఉంది, x axis పైన parabola ఉంది కాబట్టి y 0, ఓకేనా గుర్తుపెట్టుకోండి. focus a comma 0, vertex a is equal to 0 comma 0, equation of directrix x is equal to minus a, x plus a, x equation of the axis y equal to 0, length of the lattice section. Next condition y square is equal to minus ఇక్కడ y square is equal to minus ఉంది, ఇక్కడ y square is equal to minus 4x అంటే y square is equal to minus ఉంది, నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఉందంటే పెరాబోలా ఎక్కడ ఓపెన్ అయి ఉంటుంది, లెఫ్ట్ సైడ్. గుర్తుపెట్టుకో, పాజిటివ్ లో ఉంటే పెరాబోలా రైట్ సైడ్ ఓపెన్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే పెరాబోలా ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎప్పుడు y స్క్వేర్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax ఉన్నప్పుడు పెరాబోలా రైట్ సైడ్ ఉంటుంది. అదే y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4a ఉంటే పెరాబోలా ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంది. చూడమ్మా, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇక్కడ ఓపెన్ ఉంది. అప్పుడు ఏమవుతుందమ్మా, ఫోకస్. ఇప్పుడు చూడమ్మా, నేనేం చెప్పాను, ఖచ్చితంగా బ్రాకెట్ అంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి x అనుకుంటాము, ఒకటి y అనుకుంటాము. ఇక్కడ పెరాబోలా ఎక్కడ ఉంది, x యాక్సిస్ ఉంది, x యాక్సిస్ అంటే a తీసుకుంటాను, y యాక్సిస్ కాబట్టి 0 తీసుకుంటాను. సార్ ఇక్కడ ఏమో a కామా 0 తీసుకున్నావు, ఇక్కడ మైనస్ a కామా 0 ఎందుకు తీసుకున్నావు సార్, మనం యాక్సిస్ చూడము, ఇక్కడ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. మనము ఎప్పుడైనా సరే రైట్ సైడ్ తీసుకుంటాము, +1 +2 +3 +4 ఆన్ సో ఆన్ తీసుకుంటామా, లెఫ్ట్ సైడ్ తీసుకుంటామా, -1 -2 -3 తీసుకుంటామా. ఇప్పుడు నీకు పెరాబోలా ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏముంది, -a, y యాక్సిస్ ఏమవుతుంది 0, దానికోసం మైనస్ తీసుకున్నా. కొంచెం డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ a కామా 0 తీసుకున్నావు, ఇక్కడ నీకు -a తీసుకున్నావు అంటే పెరాబోలా ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంటే ఉంది మైనస్ వస్తాయి కాబట్టి ఫోకస్ s is equal to -a, 0, ఫోకస్ s is equal to -a, 0, vertex a equal to 0, 0, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్. చూడమ్మా, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఆపోజిట్, ఇక్కడ ఏం రాసిన x - a అంటే పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ అయిపోతాయి, ఆపోజిట్ గుర్తుపెట్టుకో. y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x అనుకో, ఈక్వేషన్ డైరెక్ట్స్ అవుతాయి, x ఇజ్ ఈక్వల్ టు -a అంటే x ప్లస్ a. ఇక్కడ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4x కాబట్టి ఇక్కడ ఏముంది, x ఇజ్ ఈక్వల్ టు a, రైట్ సైడ్ ఏ ఉంది, లెఫ్ట్ సైడ్ అవుతాయి, x ఇజ్ -a ఈక్వల్ 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ y ఈక్వల్ టు 0, ఎందుకు పెరాబోలా x యాక్సిస్ ఉంది కాబట్టి y యాక్సిస్ ఏముంది 0, లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ 4a ఈక్వల్ టు. ఇక్కడ బాగా గమనిస్తే మీకు ఒక 3 సేమ్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే చూడమా, వర్టెక్స్ సేమ్, చూడండి నేను ఏది పెట్టాను అది సేమ్, వర్టెక్స్ సేమ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ సేమ్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లాటెక్స్ సెక్టమ్ సేమ్. చూడండి బాగా గుర్తుపెట్టుకో, ఈ 3 సేమ్. అంటే మీరు నేర్చుకోవాల్సింది 2, ఏవి, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్స్. అది ఎలా నేర్చుకుంటావు, y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax పాజిటివ్ కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది కాబట్టి ఫోకస్ ఏమవుతుంది, a, 0, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్స్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x పాజిటివ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, నెగిటివ్, ఏమవుతుంది x ఇజ్ ఈక్వల్ టు -a, x ప్లస్ a, ఈ రెండు. ఇంకా వర్టెక్స్ 0, 0, ఈక్వేషన్ ఆఫ్ x పెరాబోలా x యాక్సిస్ ఉంది కాబట్టి y యాక్సిస్ 0 అవుతుంది, లెంత్ ఆఫ్ ద లాటెక్స్ సెక్టమ్ 4a అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇప్పుడు y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4ax అంటే నెగిటివ్ లో ఉంది, మా పెరాబోలా ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఫోకస్ ఏమవుతుంది, -a, 0. నెక్స్ట్ వర్టెక్స్ సేమ్. చూడమా, ఈక్వేషన్ ఆఫ్ ద రైట్ ఎక్స్, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ ఏమవుతుంది పాజిటివ్, x ఇజ్ ఈక్వల్ టు a, రైట్ సైడ్ ఏ ఉంది, లెఫ్ట్ సైడ్ అయితే x - a. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ y ఈక్వల్ టు 0, లెంత్ ఆఫ్ ద లాటెక్స్ ఈక్వల్ టు 4. ఖచ్చితంగా ఇవి నేర్చుకుంటే మనకు 4 మార్క్స్ 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. వాడు ఏమిటంటే y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 6ax ఇస్తాడు, ఫైండ్ ద వర్టెక్స్, ఫోకస్, లెంత్ ఆఫ్ ద లాటెక్స్ సెక్టమ్ ఉంటాం. ఎలా కనుకుంటాం మనకు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x పాజిటివ్ లో ఉంది, పాజిటివ్ ఉంది కాబట్టి నీకు పెరాబోలా ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉన్నప్పుడు ఫోకస్ ఏమవుతుంది, a, 0, వర్టెక్స్ 0, 0, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x కాబట్టి x ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది -a, ఇతరులకు వస్తే x ప్లస్ a. ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 ఎందుకు అవుతుంది, x యాక్సిస్ మీద పెరాబోలా ఉంది కాబట్టి y ఈక్వల్ టు 0 అవుతుంది, లెంత్ ఆఫ్ ద లాటెక్స్ సిస్టమ్ 4a. నెక్స్ట్ ఇక్కడికి y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4a
మైనస్ ఉంది లెఫ్ట్ సైడ్ కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తే ఫోకస్ ఏమవుతుంది -a, 0 వర్టెక్స్ 0, 0 ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఏం చెప్తానా y స్క్వేర్ ఈక్వల్ టు -4x ఇక్కడ మైనస్ వచ్చింది ఇక్కడ ఏమవుతుంది x ఈక్వల్ టు a ఇతరులకు వస్తే x - a అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది y ఈక్వల్ టు 0 ఎందుకు ఉంది పెరాబోలా x యాక్సిస్ మీద ఉంది కాబట్టి y ఈక్వల్ టు 0 లెంత్ ఆఫ్ ద లాటరల్ సెక్టమ్ 4 ఓకేనా ఇది నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 4ay x స్క్వేర్ ఈక్వల్ టు -4ay ఆ డయాగ్రామ్స్ ఇలా ఉన్నాయి ఎందుకంటే మనకు 4 ఉండేది y చూడు ఆ 4 ఏమంటే ఫస్ట్ వన్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x నెక్స్ట్ y స్క్వేర్ ఈక్వల్ టు -4ay నెక్స్ట్ ది సెకండ్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ x స్క్వేర్ ఈక్వల్ టు 4ay నెక్స్ట్ ఫోర్త్ వన్ x స్క్వేర్ ఈక్వల్ టు -4ay నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలా y స్క్వేర్ కనిపిస్తే 2 y స్క్వేర్ లో π2 ఉంటే పెరాబోలా ఎక్కడ ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది y స్క్వేర్ లో మైనస్ ఉంటే పెరాబోలా ఎక్కడ ఉంది లెఫ్ట్ లో బాగా గుర్తుపెట్టుకో y స్క్వేర్ ఈక్వల్ టు 4x π2 కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంది రైట్ సైడ్ y స్క్వేర్ ఈక్వల్ టు -4ay మైనస్ ఉంది కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ y కనపచ్చింది అంటే నీకు y స్క్వేర్ కనపస్తే ఒకటి లెఫ్టా రైటా రైట్ అయితే π2 లెఫ్ట్ అయితే నెగటివ్ నెక్స్ట్ రెండు చూద్దాం ఒకసారి చూడండి నోట్ చేసుకుందాం ఇంతకుముందు నీకు y స్క్వేర్ ఈక్వల్ టు 4x అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4x 4 పక్కన π2 కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంది రైట్ సైడ్ చెప్పాను y స్క్వేర్ ఈక్వల్ టు -4x అంటే y స్క్వేర్ ఈక్వల్ మైనస్ ఉంది కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ చెప్పాను అంటే y లో వస్తే రైట్ కానీ లెఫ్ట్ వస్తాయి ఇప్పుడు x స్క్వేర్ ఉంది ఇక్కడ x స్క్వేర్ ఈక్వల్ టు 4ay x స్క్వేర్ ఈక్వల్ టు -a -4ay ఈ స్టాండర్డ్ పెరాబోలా అంటే x స్క్వేర్ లో ఉంది x స్క్వేర్ లో ఉన్నప్పుడు పెరాబోలా ఎక్కడ ఉంటుంది అంటే బాగా గుర్తుపెట్టుకో x స్క్వేర్ ఉన్నప్పుడు x స్క్వేర్ లో π2 లో ఉంది అనుకో పెరాబోలా అప్ లో ఉంటుంది అంటే పైకి ఉంటుంది అదే x స్క్వేర్ ఈక్వల్ టు -4a ఉంది అనుకో డౌన్ లో ఉంటుంది ఒకటే గుర్తుపెట్టుకో x స్క్వేర్ కనపరిస్తే x స్క్వేర్ లో పెరాబోలా అప్ డౌన్ y స్క్వేర్ లో రైట్ లెఫ్ట్ బాగా గుర్తుపెట్టుకో y స్క్వేర్ కనపరిస్తే రైట్ సైడ్ ఉంటాయి π2 ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్ ఉంటాయి అదే x స్క్వేర్ లో π2 ఉంటే అప్ ఉంటాయి x స్క్వేర్ లో నెగిటివ్ ఉంటే డౌన్ లో ఉంటుంది గుర్తుపెట్టుకో ఇప్పుడు చూడండి మనం చెప్తాం ఇప్పుడు చూడండి ఒక్కొక్క దానికి మనం ఎలా చెప్తామో చూడండి మాకు చూడమ్మా x స్క్వేర్ ఈక్వల్ టు 4ay x స్క్వేర్ ఈక్వల్ టు 4a కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంటుంది అప్ లో ఉంటుంది ఇక్కడ అంతే చూడమ్మా ఇది x వాల్యూ ఇది y వాల్యూ మనం పై వాల్యూ తీసుకుంటే +1 +2 +3 +4 ఇస్తాం డౌన్ అయితే -1 -2 -3 ఇక్కడ అప్పు కాబట్టి 0, a తీసుకున్నాం మీకు డౌట్ అవ్వచ్చు సార్ ఇంతకుముందు ఫోకస్ అంటే s a, 0 a చెప్తున్నారు ఇప్పుడు ఏమి 0, a చెప్తానంటే చూడమ్మా ఇప్పుడు పెరాబోలా ఇంతకుముందు నేను చెప్పిన పెరాబోలా ఎట్లా ఉంది x యాక్సిస్ ఉంది x యాక్సిస్ ఉంది కాబట్టి ఫోకస్ ఏముంది a, 0 అని చెప్పిన కానీ ఇప్పుడు పెరాబోలా ఎట్లా ఉంది x యాక్సిస్ మీద అనేది ఎక్కడ ఉంది y యాక్సిస్ మీద ఉంది y యాక్సిస్ మీద అంటే ఖచ్చితంగా ఎలిమెంట్స్ లో మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పిన ఒకటి x ఎలిమెంట్ ఒకటి y ఎలిమెంట్ ఇప్పుడు పెరాబోలా ఎక్కడ ఉంది y యాక్సిస్ మీద ఉంది అంటే y యాక్సిస్ ఉంది a, అవుతుంది x అవుతుంది 0 అవుతుంది ఇక్కడ ప్లస్ మైనస్ అంటే అప్పు కాబట్టి పై వాల్యూ మొత్తం π2 కాబట్టి a 0, a అర్థమైంది కదా బాగా చూడండి ఇంకా మనకు పెరాబోలా ఏ దాని మీద ఉందో దాన్ని పట్టుకోవాలా పెరాబోలా y యాక్సిస్ మీద ఉంది ఇది y యాక్సిస్ పెరాబోలా y యాక్సిస్ ఉంది కాబట్టి ఫోకస్ ఏమవుతుంది 0, a వర్టెక్స్ చేంజ్ కాదు ఏ దానికైనా 0, 0 ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ అంటే ఇంతకుముందు చెప్పాను నాకు x యాక్సిస్ మీద పెరాబోలా ఉంది కాబట్టి x అవుతుంది y ఏమవుతుంది 0 అవుతుంది కానీ ఇక్కడ ఏమవుతుంది y యాక్సిస్ మీద ఉంది కాబట్టి x ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ x ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ y ఈక్వల్ టు -a అక్కడ ఏం తీసుకున్నా x ఈక్వల్ టు -a ఇక్కడ ఏం తీసుకుంటాం y ఎందుకంటే పెరాబోలా ఎక్కడ ఉంది y యాక్సిస్ మీద కాబట్టి y ఈక్వల్ టు -a రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ వస్తుంది y + a = 0 లెంత్ ఆఫ్ ద లాటరల్ సెక్షన్ 4a చేంజ్ కాదు గుర్తుపెట్టుకో x స్క్వేర్ ఈక్వల్ టు 4ay x స్క్వేర్ అండి x స్క్వేర్ లో π2 నెగిటివ్ π2 కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంది అప్ లో ఉంటుంది y నీకు పెరాబోలా ఎక్కడ ఉంది y మీద ఉంది y యాక్సిస్ మీద ఉంది అంటే పెరాబోలా y యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఫోకస్ s = 0, a వర్టెక్స్ చేంజ్ కాదమ్మా 0, 0
ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎందుకు పెరాబోలా యాక్సెస్ ఉంది కాబట్టి ఎక్స్ 0 అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ y ఈక్వల్ టు మైనస్ ఇతరులకు వస్తే y ప్లస్ ఏ లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ 4a. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4a ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ లో పెరాబోలా ఎక్కడ ఉంది మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది డౌన్ లో ఉంటుంది. పెరాబోలా డౌన్ లో డౌన్ లో ఉంది అంటే చూడమా ఇక్కడ మనం అన్ని 5 +1 +2 +3 తీసుకున్నాం. ఇక్కడ డౌన్ వచ్చేదాకా ఉంది -1 -2 -1 కాబట్టి ఇక్కడ ఫోకస్ ఏమవుతుంది a -a ఏ 0 -a. అప్పుడు చూడమా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4a ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4a అన్నప్పుడు ఫోకస్ ఏమవుతుంది 0 -a వర్టెక్స్ చేంజ్ కాదు 0 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ ఎక్స్ ఈక్వల్ 0 ఈక్వేషన్ ఆఫ్ ద ఎందుకు ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ ఎక్స్ ఈక్వల్ 0 ఎందుకు అవుతుంది పెరాబోలా ఎక్కడ ఉంది y యాక్సిస్ మీద ఉంది పెరాబోలా y యాక్సిస్ మీద కాబట్టి ఎక్స్ అవుతుంది 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ డైరెక్ట్రిక్స్ y ఈక్వల్ టు a నీకేం చెప్పినా ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ వస్తుంది ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ వచ్చింది చూడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4a పాజిటివ్ ఇక్కడ ఏముంది y ఈక్వల్ టు -a ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏంటి y ఈక్వల్ టు +a ఇతరులకు వస్తే y ఈక్వల్ టు -a. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ 4a ఇక్కడ చేంజ్ కాండిడేట్ చూడండి ఫస్ట్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చేంజ్ కాండిడేట్ చూడు వర్టెక్స్ చేంజ్ కాదు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ చేంజ్ కాదు సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ చేంజ్ కాదు ఈ మూడు చేంజ్ కావు అంటే నువ్వు ఎక్స్ స్క్వేర్ లో రెండే గుర్తుపెట్టుకోవాలా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు +4a ఉందా అంటే ప్లస్ లో ఉంది కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంది అప్ లో ఉంది అంటే నీకు ఫోకస్ ఏమవుతుంది ఎస్ ఈక్వల్ టు a 0 ఎందుకు అవుతుంది పెరాబోలా ఎక్కడ ఉంది y యాక్సిస్ మీద ఉంది ఇప్పుడు x యాక్సిస్ ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి s ఈక్వల్ టు a 0 వర్టెక్స్ 0 0. ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ లో x ఈక్వల్ టు 0 అవుతుంది x ఈక్వల్ 0 ఎందుకు అవుతుంది పెరాబోలా ఎక్కడ ఉంది y యాక్సిస్ ఉంది కాబట్టి x ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ మీకు ఏం చెప్తున్నా ఇక్కడ పాయింట్ ఉందంటే ఇక్కడ నెగిటివ్ ఉంటుంది y ఈక్వల్ టు -a రైట్ సైడ్ -a ఉంది లెఫ్ట్ సైడ్ వస్తే y +a లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ 4a లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ ఏ దానికి చేంజ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ వెళ్దాం ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay అంటే నీకు మైనస్ లో ఉంది ఏ దాంట్లో ఉంది ఎక్స్ స్క్వేర్ లో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి పరాబోలా కూడా ఉంది డౌన్ లో వస్తుంది డౌన్ లో వచ్చినప్పుడు ఫోకస్ ఏమవుతుంది 0 -a ఎందుకు పెరాబోలా డౌన్ లో ఉంది కాబట్టి మైనస్ అవుతుంది వర్టెక్స్ 0 0. ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ పెరాబోలా ఎక్కడ ఉంది y యాక్సిస్ ఉంది x ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంది ఇక్కడ ఏమవుతుంది పాజిటివ్ లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ ఎల్ఎల్ఆర్ అంటే లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ ఈక్వల్ టు 4. ఈ 4 నేర్చుకుంటే మనకు 4 మార్క్స్ 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి నేను చెప్తాను చూసుకోండి మా అన్ని 3 కలిసి ఒకసారి చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి మా చూడమ్మా ఇప్పుడు 4 ఒకేసారి చెప్తాడు చూడమ్మా ఫస్ట్ ఏముంది మా ఫస్ట్ 1 కనిపిస్తుంది ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax y స్క్వేర్ 4ax అంటే పాజిటివ్ y స్క్వేర్ లో ఉంది కాబట్టి పెరాబోలా ఖచ్చితంగా మనకి ఒక ఉంది రైట్ సైడ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి y స్క్వేర్ 4ax పాజిటివ్ లో ఉంది కాబట్టి పాజిటివ్ ఉంది కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంది రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉన్నప్పుడు ఫస్ట్ 1 మనకి ఏముంది ఫోకస్ s ఈక్వల్ టు నేనేం చెప్పాను ఖచ్చితంగా ఎలిమెంట్స్ లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి ఒకటి x ఎలిమెంట్ ఒకటి y ఎలిమెంట్ ఇక్కడ పెరాబోలా ఎక్కడ ఉంది x యాక్సిస్ మీద ఉంది x యాక్సిస్ మీద కాబట్టి ఈ ఫోకస్ ఏమవుతుంది a 0. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటమ్మా వర్టెక్స్ చేంజ్ కాదు 0 0. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటమ్మా ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఏం చెప్పాను నీకు పెరాబోలా ఎక్కడ ఉంది x యాక్సిస్ ఉంది కాబట్టి y యాక్సిస్ ఏమవుతుంది y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫోర్త్ వన్ మా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ నీకు ఏం చెప్పాను మా నీకు ఇక్కడ పాజిటివ్ ఉంది ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది అంటే ఏమొస్తుంది x ఈక్వల్ టు -a ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలా పెరాబోలా x యాక్సిస్ ఉంది కాబట్టి x యాక్సిస్ ఉంది కాబట్టి ఈక్వేషన్ డైరెక్ట్ x ఈక్వల్ టు -a ఇందులో వస్తే x + a ఈక్వల్ టు 0. లాస్ట్ ఏంటమ్మా లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ ఈక్వల్ టు 4a లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ 4a ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా y స్క్వేర్ ఈక్వల్ టు -4ax
వై స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4x. ఇక్కడ ఎక్కడ ఉంది? మైనస్ ఉంది. మైనస్ ఉంది అంటే నీకు వై స్క్వేర్ లో మైనస్ ఉంది అంటే పెరాబోలా ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంటే పెరాబోలా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇది ఎల్ ఈక్వల్ 0. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి నీకు ఫస్ట్ చూడమ్మా, ఫోకస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది కాబట్టి నీకు ఇక్కడంతా పైటి వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? -a, 0. వర్టెక్స్ చేంజ్ కాదమ్మా, 0, 0. నెక్స్ట్ థర్డ్ వన్, ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్, ఇది కూడా చేంజ్ కాదు. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు 0. ఎందుకు? ఎక్స్ యాక్సిస్ మీద పెరాబోలా ఉంది. నెక్స్ట్ చూడమ్మా, ఫోర్త్ వన్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఇక్కడ ఏముందమ్మా? నెగిటివ్ ఉంది. ఇక్కడ ఏమొస్తుంది? +2 అంటే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఇవతలకు వస్తే x - a ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మా, లెంత్ ఆఫ్ ద లాడర్స్, ఇది కూడా చేంజ్ కాదు, 4a. ఈ రెండు ఒకటి. నెక్స్ట్ చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4a అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ అంటే నీకు పెరాబోలా అప్ డౌన్ రావాలా? +2 ఉంటే ఏమంటే అప్లో ఉంటుంది. అంటే చూడమ్మా, పెరాబోలా ఎక్కడ ఉంటుంది? అప్లో ఉంటుంది. అప్లో అంటే మొత్తం ఏమవుతుంది? +2. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. చూడమ్మా సేమ్ అంతే. ఎస్ ఈక్వల్ టు ఫోకస్. ఇప్పుడు నీకు పెరాబోలా ఎక్కడ ఉంది? వై యాక్సెస్ ఉంది. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. చూడు కూడా ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద పెరాబోలా ఉంది కాబట్టి ఎక్స్ లో ఏ వచ్చింది. ఇప్పుడు పెరాబోలా వై యాక్సెస్ ఉందంటే రివర్స్ ఉంది అంటే 0, a. వర్టెక్స్ చేంజ్ కాదమ్మా, వర్టెక్స్ ఈక్వల్ టు 0, 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ చేంజ్ అవుతుంది. ఇది 1, ఇది 2. థర్డ్ వన్ ఏమన్నా? ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్. ఈక్వేషన్ ఆఫ్ ఇక్కడ పెరాబోలా ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి మీకు y ఈక్వల్ టు 0 అయింది. ఇక్కడ ఏమవుతుందమ్మా? x ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మా, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఉన్నప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమన్నాం? x ఈక్వల్ టు మైనస్ వేసుకున్నాం. ఇక్కడ నీకు y పోయింది కాబట్టి y ఈక్వల్ టు -a అంటే y ప్లస్ a ఈక్వల్ టు 0. లాస్ట్ మా, లెంత్ ఆఫ్ ద లాడర్ వేసుకున్నాం, 4a. లెంత్ ఆఫ్ ద లాడర్ చేంజ్ కాదు. నెక్స్ట్ ఇంకోటి మా, ఇంకేముంది? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay. ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ అంటే అప్ డౌన్ ఉండాలా? ఎక్స్ స్క్వేర్ లో ఖచ్చితంగా అంటే పెరాబోలా ఎట్లా ఉంటాయి? అప్ కానీ డౌన్ ఉంటాయి. కానీ మనకి ఏమంటే మైనస్ ఉంది. మైనస్ ఉంది అంటే పెరాబోలా ఎట్లా ఉంటాయి? డౌన్ లో ఉంటుంది. అంటే పెరాబోలా ఎట్లా ఉంటుంది? డౌన్ లో ఉంటుంది. ఓకేనా? అప్పుడు నీకు ఫోకస్ ఎస్ ఈక్వల్ టు 0, అప్లో అయితే పాజిటివ్ వాళ్ళు, డౌన్ అయితే మా నెగిటివ్ -a. నెక్స్ట్ మా సెకండ్ వర్టెక్స్ చేంజ్ కాదమ్మా, 0, 0. నెక్స్ట్ థర్డ్ వన్ మా, ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్, ఇది చేంజ్ కాదమ్మా, ఎక్స్ ఈక్వల్ టు 0 అని. నెక్స్ట్ ఇది చూడమ్మా, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ డైరెక్ట్ ఇది నెగిటివ్ ఉంది. ఇక్కడ ఏమొస్తుంది? +2, y ఈక్వల్ టు a అంటే y - a ఈక్వల్ టు 0. నెక్స్ట్ లాస్ట్ మా, లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ 4a. లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ 4. ఇంతే చూడమ్మా. దీంట్లో నీకు మారనివి చూడమ్మా, ఏవేవి మారవు అంటే ఇవి చూడమ్మా, ఇవి వర్టెక్స్ అన్ని దానిలో ఒకటే. చూడమ్మా, నీకు డయాగ్రామ్ వేస్తున్నా. వర్టెక్స్ ఏ దానికైనా 0, 0, 0, 0. నెక్స్ట్ ఇంకోటి మా, లెంత్ ఆఫ్ ద లాడర్ సెక్టమ్ 4 దానిలో ఒకటే. మీకు గుర్తుగా ఉండాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay అన్నా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay అన్నా, వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అన్నా, వై స్క్వేర్ ఈక్వల్ టు -4a అన్నా, లెంత్ ఆఫ్ ద లాడర్ సెక్టమ్ అంటే 4a అన్నమా. 4a, 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 4a. వర్టెక్స్ 0, 0, 0, 0, 0, 0, 0. నెక్స్ట్ చూడమ్మా, ఈ రెండు దానిలకు ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఈ రెండుకు y ఈక్వల్ టు 0 అమ్మా. ఈ రెండు దానిలకు సపరేట్. ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే x ఈక్వల్ టు 0. ఈ రెండు దానికి డిఫరెన్స్ అమ్మా. ఈ రెండు దానికి నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్స్ అన్నప్పుడు చేంజ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి, అన్ని దాంట్లో కామన్ ఏదంటే వర్టెక్స్ ఈక్వల్ టు 0, 0, 0, 0. లెంత్ ఆఫ్ ద లాడర్ సిస్టమ్ 4a, 4a, 4a. ఈ డయాగ్రామ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తు సింపుల్ ఎట్లా వై స్క్వేర్ కనపడుతుంది దానికే అంటే వై స్క్వేర్ అంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ ఉంటాయి. రైట్ ఎప్పుడు ఉంటాయి? వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఉన్నప్పుడు రైట్ లో పెరాబోలా ఉంటుంది. అదే వై స్క్వేర్ ఈక్వల్ -4a అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ లో కనిపించింది అనుకో, ఎక్స్ స్క్వేర్ కడితే అప్ కానీ డౌన్ కానీ ఉండాలి పెరాబోలా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay అంటే +2 ఉంది కాబట్టి పెరాబోలా ఎక్కడ ఉంది?
అప్ లో ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4 ఉంటే పరాబోలా ఎక్కడ ఉంటుంది, డౌన్ లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఒక 2 బై హార్ట్ చేసేయండి. ఏది లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్టమ్. లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్టమ్ 4 డయాగ్రామ్స్ ఏంది 4a 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 5లో ఒకటి అయిపోయింది. ఇంకా 4 ఉన్నాయి. 4లో వర్టెక్స్ 4 దానిలో కామన్ 0, 0, అంటే 2 అయిపోయినాయి. ఇంకా 3 నేర్చుకోవాలి. ఈ 3లో కూడా చూడమ్మా ఫోకస్ లో వై స్కోర్ అని ఉంది అనుకో పాయింట్ లో a, 0. అదే వై స్కోర్ -4a ఉంది అనుకో -a, 0. అంటే మైనస్ ఇప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ లెఫ్ట్ లో వస్తుంది. చూడు ఓడి పెట్టుకో. వై స్కోర్ అని కనిపిస్తే వై స్కోర్ కనిపిస్తే ఇక్కడ ఫస్ట్ ఏ ఉంటుంది, ఇక్కడ ఫస్ట్ ఏ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఉంటే పాయింట్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది. అదే గుర్తుపెట్టుకో. వై స్కోర్ అని వచ్చింది ఫోకస్ ఏ -a. ఆ మైనస్ ఎక్కడ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంటే పాయింట్ ఉంటాయి, నెగిటివ్ ఉంటే నెగిటివ్. నెక్స్ట్ చూడమ్మా ఈ ఎక్స్ స్కోర్ 4a ఎక్స్ స్కోర్ ఉన్నప్పుడు ఏ ఎక్కడ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఏ ఉంది, ఇక్కడ నెగిటివ్ కాబట్టి మైనస్. ఇంకా వర్టెక్స్. ఇట్లా ఒకసారి 2 మూడు గుర్తుపెట్టుకోండి. మనకు 4 మార్క్స్ 2 మార్క్స్ వెరీ ఇంకా దీని మీద ప్రాబ్లం చేద్దాం. ఒక్కసారి ఇవన్నీ 4 డయాగ్రామ్స్ ఒకసారి చూసుకుంటే నేను నెక్స్ట్ క్లాస్కు మీకు 4 మార్క్స్ 2 మార్క్స్ ప్రాబ్లం చెప్పేస్తాను. ఓకేనా. ఇది ఏపీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఏపీ స్టూడెంట్స్ కొత్త సిలబస్ వాళ్ళకి, ఇది ఏపీ సెకండ్ ఇయర్ వాళ్ళకి, తెలంగాణ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా చాలా యూజ్ పడుతుంది ఈ డయాగ్రామ్స్. ఎందుకంటే వాళ్ళకు ఈ పెరాబోలా మార్క్స్ వాళ్ళకు 7 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ఉన్నాయి. ఎవరికి, ఏపీ స్టూడెంట్స్ కు సెకండ్ ఇయర్ వాళ్ళకు, తెలంగాణ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ చాప్టర్ 9 మార్క్స్ ఉంది, వాళ్ళకి యూజ్ పడుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ మాత్రం 8 మార్క్స్ ఒకటి రావచ్చు, 4 మార్క్స్ అని రావచ్చు, 2 మార్క్స్ కానీ ఏదైనా రావచ్చు వాళ్ళకి. దీని మీద డయాగ్రామ్స్ మనకు ప్రాబ్లం చేద్దాం. ఇంకోటి మా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 1B ఆల్రెడీ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మొత్తం చాప్టర్స్ అన్ని ప్లేలిస్ట్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. లోకస్ కానీ చేంజ్ ఆఫ్ ఎక్స్ కానీ ఏదైనా సరే మీరు ప్లేలిస్ట్ వెళ్ళి చెక్ చేసుకుంటే తెలంగాణ స్టూడెంట్స్ అన్ని చెప్పేశాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ కు మాత్రం ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా చేంజ్ అయింది. సెకండ్ ఇయర్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. కాబట్టి మీరు ఏ ప్రాబ్లం చూసుకోవాలన్నా ఏ చాప్టర్ చూసుకున్నా ప్లేలిస్ట్ వెళ్ళి చూసుకోండి. ఒకసారి అన్ని డయాగ్రామ్స్ నోట్ చేసుకోండి. నేను చెప్పిన గుర్తులు రైట్ సైడ్ ఏంటంటే పాయింట్ ఉంటే రైట్ సైడ్, నెగిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్, పాయింట్ ఉంటే అప్, నెగిటివ్ ఉంటే డౌన్. అవి గుర్తుపెట్టుకోండి అయిపోతుంది. ఓకేనా. దాని మీద ప్రాబ్లం చేస్తాను, నోట్ చేసుకోండి.